మీరు చూడండి, మనం నడుచుకుంటూ వెళ్తుంటుంటే మామిడి చెట్టు కనిపించింది అనుకోండి, ఆ చెట్టుకు కాయలు లేకపోతే ఎవరు కూడా కొట్టరు. నిండుగా కాయలు ఉన్నాయనుకోండి, రాళ్ళు తీసుకుని ఆ చెట్టు కొడతాం. అట్లనే ఈ దేశము సుభిక్షంగా ఉండేటువంటిది, ఎంత ధనవంతంగా ఉండేటువంటిది అంటే, గుజరాత్ లోపల సోమనాథ దేవాలయం ఉంది. ఆ సోమనాథ దేవాలయం లోపల గంట బంగారంతో చేసినటువంటి గంట, దాన్ని మహమ్మద్ ఖిల్జీ అనేటోడు ఈ దేశమే దండయాత్ర చేసి వాడు ఏం చేసినట్టు ఆ దేవాలయం ప్రేమతో గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి. అదే కావచ్చు, మన తల్లి గారింట్లో కూడా కావచ్చు, ఎవరు వచ్చినా మంచి ప్రేమతోని గ్లాస్ నీళ్ళు ఇస్తే అందులో ఆనందమే ఆనందం ఉన్నది. కానీ నా తల్లిగారింటికి మంచి చేసి ఉన్నోళ్ళతో అట్లు ఇచ్చిన వీటికి ఇచ్చిన అక్కడ ముందర ఇటు ఇక్కడ బాగున్నట్టు ఎత్తేస్తే లాభాలు లేదు. పురుషులకు సేవ ఎవరైనా స్నేహితులు ఉంటారు, రోజు ఒక ఇద్దరిని ఊరికేస్తాడు పోయినాక. మన ధర్మం ఎప్పుడు నిలబడాలి, మనందరము ఒక చెట్టు నీడ కిందికి రావాలి. ఆ చెట్టు ఏంటి? సనాతన హైందవ ధర్మం అనే చెట్టు నీడకి వచ్చినప్పుడే మన ధర్మం అనేది ఒక కాలకాలం నిలబడుతుంది. ఇది నిలబడకపోవడానికి కారణం కలియుగం. ఆ కలియుగాన్ని మనము మన ధర్మం మార్గం